మాతృదేవోభవ. మకరందోత్సవదార నింపెదవు పద్మం వందునన్ నూపుర ప్రకటర్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు దానికి వేరొక్క పదాబ్జము తమగున నిర్వాణ గీర్వాణమా. దానికి వేరొక్క పదాబ్జము తమగున నిర్వాణ గీర్వాణమా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 442వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు హనుమంతుడు కాస్త అవకాశం దొరికింది కాబట్టి ముందు ఆవిడ్ని ఓదార్చాడు. క్రమంగా అంశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడూ దుఃఖంలో ఉన్నవాళ్ళని తొందర పెట్టకూడదు, కంగారు పెట్టకూడదు. కాస్త ప్రశాంతంగా ఓదార్చగలగాలి. అందుకే ఒక్క మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నారు. ఎవరైనా భర్తలు పోయిన వాళ్ళని మనం పలకరించడానికి వెళ్ళేటప్పుడు 100 శంకలు పెట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ మనస్థితి గురించి మనం ఆలోచించట్లేదండి. వాళ్ళని చూస్తే మనకేదో అవుతుందనో ఏమీ కాదనో ఈ శంకల్లోనే పడ్డాం. అంటే మనకి నిజంగా వాళ్ళని పలకరించడం, వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ధైర్యం కల్పించడం మీద లేదు మన దృష్టి. ఇది సెంటిమెంట్ ఏమిటి? దీన్ని చూస్తే మంగళవారం ఏమిటి, శుక్రవారం ఏమిటి, అమావాస్య ఏమిటి, సాయంత్రం ఏమిటి, పొద్దున్న ఏమిటి. వెళ్ళాము, దీపం దండ పెట్టుకున్నాం, జీలకర్ర నోట్లో వేసుకున్నాం, వచ్చాం. మన జీలకర్ర అక్కడ రోళకర్ర అయిపోయింది. ఈ అమానుష భావాలకి స్వస్తి చెప్పి కాస్త మానవీయమైన భావాలు పెంపొందించుకోవాలి మనం. అసలు మనుషుల్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనుషుల జీవితాల్లో జరిగే ఘట్టాలకి ఒకరికి దుఃఖం వచ్చింది, మనం వెళ్ళి ఓదార్చడం ముఖ్యం. మంగళవారం, శుక్రవారం, సాయంత్రం, పొద్దున్న ముఖ్యం కాదు, వెంటనే వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేకపోతే ఏదైనా మన పనులు ఉంటాయి, ఒక్కోసారి ఆ ఊళ్ళో ఉండడం, ఎక్కడో ఉంటాం, వెంటనే వెంటనే వెళ్ళాలి. ఊరికే ఫోన్లో మెసేజ్ ఇస్తే సరిపోదు, అది కూడా మొదలెట్టారు. ఒకేసారి అందరూ వెళ్ళడం గుంపుగా, బుయ్యోమని ఆవిడ పెద్ద అరవడం అంత అవసరం అండి? అలా అరవకపోతే ఆవిడకేం దుఃఖం లేదని వ్యాఖ్యానాలు. ఈ భర్త గారిని ఎవరైనా అన్నారు అలాగా? అదే భార్య పోతే భర్త గంభీరంగా ఉన్నాడు అనుకోండి, కన్నీళ్లు పెట్టుకోకుండా, ఆయన మహాయోగిండి. ఆవిడ మహాయోగి కాకూడదా? నాకు ఎప్పుడు అనుమానం ఏది చిన్నప్పటి నుంచి, ఏమిటి ఇలా ఏడుపుంచుకు తింటున్నారని. భర్త పోయినప్పుడు భార్య దుఃఖపడదండి. ఆవిడ మహాయోగి, యోగ వాసిష్టం చదివింది, ఆవిడ దుఃఖం ఉండదు. ఆవిడ తప్ప ఆవిడ అసలు దుఃఖమే లేదమ్మా ఏమిటో ఈ రోజుల్లో అని ఆడాళ్లే అంటారు విచిత్రంగా. అదే మగవాడు ఏడవకుండా ఉంటే స్థితప్రజ్ఞుడు, అబ్బా స్థితప్రజ్ఞుడే 12 రోజుల తర్వాత చూడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఈ వివక్ష ఇప్పటికీ ఉందండి, మన మనస్సుల్లో ఉందండి. భౌతికంగా తగ్గింది కానీ మనస్సులో ఉందండి ఇప్పటికీ. ఇదే పోవాలి. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, అది ఏ రకమైన దుఃఖమైనా కానీ మనం వెళ్ళి ఓదార్చడం ప్రధానం తప్పితే ఈ నమ్మకాలు ప్రధానం కాదు. మంగళవారం తలంటు పోసుకోవచ్చా లేదా అనేది పెద్ద చర్చనీయ అంశం అయింది వీళ్ళ దేశంలో. ఎవడు బాగు చేస్తాడు ఈ దేశాన్ని? తలంటు పోసుకోవడానికి ఓ తిథి, వారం, నక్షత్రం ఇన్నున్నాక బాత్రూంలో గడతామా? దానికి అంత శాస్త్రం అవసరమా? అంత ముంచేయాల ఊబిలో, కర్మకాండ ఊబిలో అంత ప్రమాదం అది. ఎదుటి వాళ్ళకి తలంటేసే పనులు ఉంటాయే, వాళ్ళ జీవితాలు నాశనం చేసేవి, అవి చేయకుండా ఉంటే చాలు. అవి చేసేటప్పుడు ఎవరు ఏ ముహూర్తాలు, ఏ మంగళవారాలు చూడండి చేశాయి, మనకు మాత్రం ఏం జరగకూడదు. ముందు ఈ ప్రవృత్తి మార్చుకోవాలి. అందుకే ఇక్కడ ఓదార్చిన వెంటనే ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు. సీతాదేవి రూపాన్ని హనుమంతుడు వర్ణించడం ఏమిటి? వర్ణిస్తారు. అమ్మవారి రూపాన్ని సౌందర్య లహరిలో శంకరాచార్య వర్ణించాలా ఒక బిడ్డగా? అందుకని అంటున్నాడు యథాకితమ వై దైన్యం. అమ్మా నేను నిన్ను ఎలా గుర్తుపట్టానంటే నువ్వు సీతాదేవి అని. యథాకితమ వై దైన్యం రూపం చాప్యతి మానుషం తపసా చాన్వితో వేషగా త్వం రామమహిషీ తదా
తపసాచాన్వితో వేషః త్వం రామ మహిషీ ధ్రువం త్వం రామ మహిషీ ధ్రువం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ఆకృతి రామచంద్ర విరహాకృతి ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి తల్లి నీవు కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియే కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియే. నిన్ను గుర్తుపట్టడానికి వేరే ఏమైనా అవసరమమ్మా? చూస్తే తెలియడం లేదా? రామచంద్రుని విరహంతో బాధపడే ప్రాణి ఎలా ఉంటారో, ఆ ప్రాణి స్త్రీ అయితే ఎలా ఉంటుందో, ఆ ప్రాణి భార్య కూడా అయితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నావమ్మా నువ్వు. అందుకే నేను గుర్తుపట్టాను. ఇది మనిషిని గుర్తుపట్టాల్సిన విధానం. పుట్టుమచ్చలను బట్టి, బట్టలను బట్టి, బూట్లను బట్టి కాదు. అది చాలా భౌతికం. మనస్సుతో మాట్లాడాలండి ఈ మనిషిని గుర్తుపట్టాలంటే. అందున స్త్రీ మనస్సు మనకు తెలియాలంటే మనస్సుతో ఆలోచించాలి. మాటలు, చర్యలు, చెంబులు, గ్లాసులు కాదు. స్త్రీ అర్థమైతే ప్రకృతి అర్థమవుతుంది. ప్రకృతి అర్థమైతే ప్రపంచం అంతా అర్థమైనట్టే. ఎవరి ఇంట్లో స్త్రీని వారు అర్థం చేసుకుంటే ప్రపంచం అంతా వారికి అర్థమైపోయినట్టే. అది అవగాహన ఎటైనా ఉండని, అసలు ముందు వారు అర్థం కావాలి. అయోమయంగానే ఉంటారు, అర్థం కావాలి. ప్రపంచమే అయోమయం. అయో అంటే ఇనుము, అయోమయం అంటే ఇనుము. అంత ఇనపతేరా, ఇనప గోడ కడితే ఏమర్థం అవుతుంది? అలాగే ఉంటుంది. ఎందుకంటే నిత్యం మారుతున్నప్పుడు అర్థం కావడం కష్టం. సముద్రం ఎలా అర్థం అవుతుందంటే తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. అలాగని తరంగాలు ఆగాక సముద్రాన్ని ఫోటో తీద్దాం సాధ్యమయ్యే విషయం కాదు. స్త్రీ మనస్సు అంతే, ప్రకృతి అంతే. అది మనస్సుతోనే అర్థం అవుతుంది. అందుకే మనస్సుతో అర్థం చేసుకున్నాడు హనుమంతుడు. తల్లినేనా, భార్యనేనా, చెల్లినేనా, ఎవరినైనా అంతే. మనస్సుతో అర్థం చేసుకోవాలి, మనస్సుతో మాట్లాడాలి. మన మాటలు వారి మనస్సును స్పందింప చేయాలి. అందుకు ఈ శ్లోకాలు, ఈ పద్యాలు మీకు ఉపయోగపడాలి. అప్పుడు దాంపత్యాలు బాగుంటాయి. అనురాగం దంపతుల మధ్య ఉంటే పిల్లలు బాగా పెరగడం, బాగా చదువు రావడం, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలగడం, పరమాత్మ విశ్వాసం కలగడం, ఇవన్నీ పెద్ద విషయాలు కాదండి. అన్ని దంపతుల అనురాగం మీద ఆధారపడి ఉన్నాయి. ఇవాళ దానికే దెబ్బ తగిలింది దురదృష్టవశాత్తు. ఎవరు కొట్టలా, మనమే కొట్టుకున్నాం. వ్యక్తిత్వం పేరు మీద మనం విచ్చలవిడితనాన్ని పెంచుకుంటాం. స్వేచ్ఛ అయితే పర్వాలా, విచ్చలవిడితనం పెంచుకుంటాం. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా అభివృద్ధి, నా అభివృద్ధి, మన అభివృద్ధి, నా అభివృద్ధి కాదు మన అభివృద్ధి, నా ఇష్టం కాదు మన ఇష్టం, మన సంసారం, మన పిల్లలు, మన జీవితం, అంతిమంగా మన మోక్షం. ఇద్దరు మోక్షం పొంది తీరాల్సిందే కదా. అది ఇక్కడ యథాహి తవ వై దైన్యం రూపం చాప్యతి మానుషం. నువ్వు దైన్యంగా ఉన్నావమ్మా, కానీ అతిమానుషమైన రూపంతో ఉన్నావు. అంటే దేవతా స్వరూపం కనిపిస్తోంది నాకు. దేవలోకం నుంచి దిగి వచ్చి రావణాసురుడి పూర్వజన్మ తపఫలంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవిలో నువ్వు కనిపిస్తున్నావు తప్ప మరో రకం కాదు. ఎలా కనిపిస్తుందండి? 6 నెలలుగా అన్నం తినకుండా, నిద్రపోకుండా, ఇంచుమించు ఏకవస్త్రంతో గడిపి మలినమైపోయింది, మలిన జీర్ణాంబర అంటూ వాల్మీకే వర్ణించాడు. అలా స్త్రీ అతిమానుషమైన రూపంతో, దేవతా రూపంతో ఎలా కనపడుతుందండి? అదే ఆత్మవిశ్వాసం అంటారు. సౌందర్యం అంటే అది. ఆ ఆత్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి మనం ఇంద్రియ నిగ్రహం ద్వారా. ఇవాళ దురదృష్టవశాత్తు బాహ్య సౌందర్యం మీద ఉన్న దృష్టి అసలు ఆత్మ సౌందర్యం మీద లేదు. ఆత్మ ఉంటే సౌందర్యం ఉండేది. ఆత్మలు ఎప్పుడో పోయాయి ఈ దేశం నుంచి. భూతాత్మలు, ప్రేతాత్మలు మిగిలే, అసలాత్మలు పోయాయి. ఆత్మ ఉంటే సౌందర్యం ఉంటుంది. ఆత్మ ఏమిటో వారికే తెలుస్తుంది. ఎవరు చెప్పగలిగి నీ ఆత్మ ఇదేని ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పగలిగలేరు. ఈ వేలటి చూపిస్తాము. ఆత్మ అంటే లోపల ఒకసారి అది భౌతిక శరీరం కూడా అవుతుంది. ఆత్మకు శరీరమైన అర్థం కూడా ఉంది. మనస్సు, అంతకుముందు విశిష్టమైన అర్థం మనస్సు, అంతకు మించింది జీవాత్మ, ఇంకా లోపలికి వెడితే పరమాత్మ.
అది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలోకి వెళ్ళి అక్కడ మెలకుగా ఉండి తేల్చుకోవాలి. మనం జాగరూకంగా ఉన్నప్పుడు మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది. మనం కలగంటున్నప్పుడు మన మనస్సు కంఠంలో ఉంటుంది. లలితా సహస్రనామ భాష్యంలో భాస్కర్ రాయలు, సింహంభట్ల రామమూర్తి గారు వంటి మహానుభావులు చెబుతారు ఈ విషయాన్ని. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు, గాఢ సుషుప్తిలోకి, హృదయంలోకి వస్తుంది ఆ మనస్సు. లలితా సహస్ర వ్యాఖ్యానంలో భాస్కర్ రాయలు గారు, అలాగే మన సింహంభట్ల రామమూర్తి గారు వంటి ప్రధానులు, ప్రముఖులు చక్కని మాటలు చెబుతారు. కళ్ళల్లో ఉంటుంది జాగరూక స్థితిలో మనస్సు. అక్కడి నుంచి కలగంటున్నప్పుడు కంఠంలోకి వస్తుంది. అందుకే పలవరిస్తాం, కంఠం ఏదో దగ్గుత్తికి పట్టినట్టు, ఎవరో పీక నొక్కేసినట్టు. కళ్ళు అరవాలంటే అరవలేం, మనం గమనించుకోండి. చాలామంది కళ్ళల్లో అరవడానికి ప్రయత్నం చేస్తాం, నోరు రాదు. ఎందుకంటే మనస్సు అక్కడ అడ్డం పడింది కంఠంలో, అక్కడ ఉండే కలగంటుంది. అది ట్రాఫిక్ జామ్ అయిందనమాట, అంతకంటే మనస్సు కంఠం మధ్యలో ఉండి కలగంటుంది. కాబట్టి గొంతులోంచి వచ్చే స్వరానికి ఆ కళ అడ్డంగా ఉంది. అందుకే బలవంతంగా అరిచే ప్రయత్నం చేసినప్పుడు మెలకు వచ్చేస్తుంది, బలవరింత అంటాం. లెక్కది ఇంత శాస్త్రీయ విజ్ఞానం, ఇందులో నమ్మకమే ఉంది. కళను విశ్లేషించుకోవాల్సిన విధానం ఇది. ఇది జరుగుతుంది, జరగదు, కోతి వచ్చింది, ఇంకో గాడిద వచ్చింది, ఈ విషయాలు కాదు. ఏదో వస్తాయి. 72,000 నాడుల్ని ఈ మనస్సు లోపలికి వెళ్ళి స్పృశిస్తూ ఉంటే ఏమీ రాకుండా ఎలా ఉంటాయండి? అవి పెద్ద విషయాలా? వాటికో శాస్త్రం అవసరమా? దాని మీద చర్చ అవసరమా? ఉండాల్సిన చర్చ ఇది. ఎందుకు కల్లో మనస్సులో ఉందని చెబుతున్నామండి? పలవరింత వస్తే గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తున్నారు. అరిచే ప్రయత్నంలోనే పక్క వాళ్ళు లేపుతారు, మెలకు వస్తుంది. అంటే కంఠంలో ఉన్న మనసు బయటకు వచ్చింది మళ్ళీ కల్లోకి, కాబట్టి కంఠంలోంచి స్వరం బయటకు వచ్చింది. ఈ వచ్చేటువంటి భౌతిక స్వరానికి మనస్సు కంటున్న కళ ఇక్కడే ఉండే మనోరూపం కంటుండడం వల్ల అడ్డమవుతోంది. అందుకే రమణ మహర్షి ధ్యానం చేసేటప్పుడు ఏం చేసేప్పుడు, జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో పరికించు మనస్సు అందే లీనమగును. అది ఏ తపస్సు? మనం ఆ లోపలికి వెళ్ళాలి. మనస్సు ఇంకా ఇక్కడి నుంచి కిందకి హృదయంలోకి తీసుకెడితే ఆ హృదయంలో లీనమైతే తపస్సు. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడి నుంచి ఇది కిందికి జారనీయకుండా హృదయంలోకి వచ్చి వెడుతుందా అనేది కష్టం, ఇంకా కిందికి పోతుంది ఒక్కోసారి. లేకపోతే ఈ కొట్టాడుతూ ఉంటుంది. ఈ 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల నుంచి తురియ అవస్థకి తీసుకెళ్ళాలి అంటే అసలు ఈ కలలోకి, ఈ నిద్రలోకి వెళ్ళనీయకుండా ఈ జాగరూక స్థితి నుంచే సమాధి స్థితికి వెళ్ళచ్చు. అది ఇక్కడ సరిగ్గా శిరోమధ్యంలో ఉండే సహస్రార దర్శనం. అక్కడికి తీసుకెళ్లారు మనస్సు. అక్కడ చంద్రుడు అమృతం కురుస్తుంది. చంద్రుడి నుంచి వెన్నెల్ల పడినట్టుగా అమృత కిరణాలు పడతాయి. వాడు మహాయోగి. అది సమాధి స్థితి. కళ ఎక్కడ మొదలవుతుందో, ఆ కళ అనే నాటకం ఎలా జరుగుతుందో వాడికి అర్థమైపోయి కళ నుంచి బయటకు వచ్చి ప్రపంచంలోకి వచ్చి కూడా ఇది కూడా ఓ నాటకం అని అర్థమవుతుంది. అందుకే వాడు ప్రతిదాన్ని మామూలుగానే తీసుకుంటాడు. అలా జరుగుతుంది అంతేలే అంటాడు. అందుకే ఆ మహాయోగి స్థితి అది. అది సరిగ్గా యథాహితవ వైదైన్యం. అందుకే అమ్మా నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నా, రూపం చాప్యతిమానుషం, అతిమానుషమైన స్వరూపం, దేవతా స్త్రీలా ఉన్నావమ్మా. ఎక్కడదా తేజస్సు? ఇంత అన్నం తినకపోయినా, ఇంత బట్టలు మార్చుకోకపోయినా, స్నానాలు చేయకపోయినా ఎక్కడదా తేజస్సు? ఆత్మవిశ్వాసం. తపసాచాన్వితో వేషక. అసలు నీ వేషధారణ కూడా ఒక తపస్సులో ఉండే స్త్రీ వేషధారణలో ఉంది. గిరిజా కళ్యాణానికి ముందు పార్వతీదేవి తపస్సు చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. అంతకంటే అమ్మవారిని ఎవరితో పోలుస్తామని, ఇది బాలాత్రిపుర సుందరీకాండ. అందుకని శివుడు కోసం తపస్సు చేస్తున్న పార్వతీదేవిలా ఉన్నావమ్మా. తపసాచాన్వితో వేషక త్వం రామమహిషే ధ్రువం. అందువల్ల నువ్వు ఖచ్చితంగా రాముని భార్యవే అని నేను ధ్రువంగా నిశ్చయించుకున్నా. తపసాచాన్వితో వేషక ఏమిటి? మనకి నన్నచూరుడు కుమార సంభవం చదివినా, కాళిదాసు కుమార సంభవం చదివినా పార్వతీదేవి వెడుతూ ఏ వేషంలో వెళ్ళిందో అర్థమవుతుంది. నారచీర, చాలా సాధారణం, ఎటువంటి ఆభరణాలు ఉండవు. ఆ కొన్నాళ్ల పాటు అక్కడ ఉండే పువ్వులో ఆకులో ఊరికే తీసుకుంటారు, తర్వాత అవి కూడా తీసుకోరు. శాకాహారం, తర్వాత ఫలాహారం, తర్వాత పర్ణాహారం, తర్వాత జలాహారం, తర్వాత మారుతాహారం, చివరికి నిరాహారం. తపస్సు చేసే విధానం అది. శాకాహారం ఎట్టి పరిస్థితుల్లో మాంసం తినేటువంటి కుటుంబాల్లో పుట్టిన స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు తీసుకోవడం మానేస్తారు. మాంసాహారం తింటూ తపస్సు సాధ్యం కాదు. అందుకే అర్జునుడు క్షత్రియుడు, మాంసాహారం తినేవాడే అయినా పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు కేవలం ఆకులు అలములు మాత్రమే తిన్నారు. అందుకని తపస్సులో అలాగే ఉండాలి. ఓ పక్క జీవుల్ని హింసిస్తూ తపస్సు అంటే ఎలాగా?
అందుకే పూర్వం ఆ హింసించే వృత్తులకు చెందిన వాళ్ళని చేతి వృత్తులు రకరకాల పనులు జీవహింస తప్పని స్థితులు కొన్ని ఉన్నాయి, తప్పదు. అది వాళ్ళని తపస్సు చేయనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఇది అది మొదలు పెడితే అందరూ వచ్చేస్తారు ఆ రంగంలోకి. ఇంకా దొంగతనం ఎక్కువైపోతుంది, ఇంకా దొంగ సన్యాసులు ఎక్కువైపోతారు. అందుకే శంభుకుని రాముడు సంహరించాడు తెలియక మాట్లాడతారు. ఉత్తర రామచరిత్ర చదువుకున్న రామాయణంలో శంభుక వధ ఘట్టం చదువుకుని శంభుకుడు ఏం మాట్లాడాడో వింటే సరిపోయిందిగా. ఆయన తరఫున మనం వకాలు తప్పించుకోవడం ఎందుకు? ఏవో పిచ్చి విభేదాలు పెట్టేయాలని మొత్తం మీద దేశంలో ధర్మాన్ని బతకనివద్దండి. రాముడు కృష్ణుడు కూడా ఆదర్శం కాకపోతే ఎవరు అవుతారని ఇప్పుడు ఎవరు లేరు మనకి చూపించడానికి. కనీసం వాళ్ళనైనా చూపించకపోతే అందులో ఏది పీకుదాం ఏది లాగుదాం. ఎందుకు తపస్సు ఇతరులను చేయనివ్వరు? రాజు ఎందుకు పనిగట్టుకుని వచ్చి సంహరించాలి, శిక్ష వేయాలి అంటే అందరూ ఇలాగా ఈ చేతి వృత్తులు చేసేవాళ్ళు, జీవహింస పనులు చేసేవాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళని తపస్సులు మొదలుపెడితే దొంగ తపస్సులు అయిపోతాయి. ఇవన్నీ తపస్సు విలువే పోతుంది. ఎందుకంటే దీనికి దానికి కుదరదు. అక్కడ క్షత్రియుడు తపస్సు చేయాలన్న 100 నిబంధనలు ఉన్నాయి. విశ్వామిత్రుడికి ఎప్పటికి కుదిరిన తపస్సు, వశిష్ఠుడికి కుదిరిన తపస్సు విశ్వామిత్రుడు కుదరడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. కారణం ఆయన బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు. కులాల గురించి నేను మాట్లాడాలా, బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుతాను. విశ్వామిత్రుడు పరిపాలకుడు, రాగద్వేషాలు ఆయన వదలలేదు. ఎక్కడ వశిష్ఠుడు ఎక్కడ విశ్వామిత్రుడు అండి? స్వయంగా విశ్వామిత్ర గోత్రంలో పుట్టినవాడిని చెబుతున్నాడు. నాకు అటువంటి అభిమానాలు ఏమి ఉండవు. మేనక వస్తే 10 ఏళ్ళు తపస్సు మూసేశాడు, తలిపేశాడు. త్రిశంకుడు గురించి స్వర్గాన్ని సృష్టించిన వశిష్ఠునితో పోటీ పడి 10 ఏళ్ళు తపస్సు వృధా అయిపోయింది. సునశ్శేపుడిని ఎవరో రాజుగారు భరిస్తుండే, అది కాస్త మంచి పని అయినా మరి బంధమేగా. అంటుకున్నాక తేనైనా ఒకటే, జిగురైనా ఒకటే అంటించుకున్నాడు. అదో 10 ఏళ్ళు వృధా అయింది. అదే వశిష్ఠుడు ఇదే విశ్వామిత్రుని శాపానికి, రాక్షసుల దాడికి 100 మంది కుమారులు చనిపోతే ఏ కక్ష ఎవరి మీద తీర్చుకోలేదండి. ఎంత గొప్పవాడండి వశిష్ఠుడు. అంత తేడా ఉంది వశిష్ఠునికి విశ్వామిత్రుడికి. వశిష్ఠ విశ్వామిత్ర అని సీరియల్ తీసినంత తేలిక కాదు ఇది. అంత తేడా. 100 మంది కొడుకులు చనిపోతే, పెద్ద కుమారుడు శక్తి చనిపోతే వాడి కర్మ అలా ఉంది. మనం తపస్సులో ఉన్నా మనం ఇలా ఉండకపోతే అలాగే. వాడు యోగం లేకపోతే ఎందుకు పోతాడు? చేతకానతనం కాదు అది, క్షమాశక్తం. తపశ్శక్తి బోల్డ్ ఉంది ఆయన దగ్గర, ఆయన ఊరుకున్నాడు. కానీ ఈ చంపినవాడు ఏం బాగుకుంటాడో బాగుకోడు అని మనమని పెంచి పెద్ద చేశాడు పరాశరుణ్ణి. పరాశరుడు భయంకరమైన తపస్సు చేసి ఆ శక్తిని చంపినటువంటి రాక్షసులను సంహారం చేయడానికి పూనుకుని అంతకంటే ఎక్కువ తపస్సు చేయడం వల్ల ఆ సంకల్పం ఇంకా మిగిలిపోతే తాతగారి అనుమతి తీసుకుని పరాశరుడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో బదరికా వనానికి వెళ్ళి ఈ తపశ్శక్తిని అక్కడ నిక్షిప్తం చేశాడు. ఎందుకంటే ఎక్కడో అక్కడ నిక్షిప్తం చేయకపోతే అది లోకాలు దహనం చేస్తుంది. ఆ రకంగా పరాశరుడు నిక్షిప్తం చేసినటువంటి తపశ్శక్తి తర్వాత భారత కాలంలో ఎప్పుడో శ్రీకృష్ణుడు సంతానం కోసం అదే బదరికా వనానికి వెళ్ళి తపస్సు చేస్తుంటే అడవిని గాల్చి అగ్ని రూపంలో వచ్చింది. ఇన్ని కథల సమన్వయాలు ఉన్నాయి పురాణాల మధ్యలో. ఒకటి పురాణం అంటారేమిటండి చదవకుండాను? ఎక్కడ సమన్వయం, చారిత్రక దృష్టి ఏమీ లేకుండా ఏదో కల్పించలేదు చందమామ కథలా రాయడానికి. చందమామ కథలు మాత్రం అంత తేలిగ్గా ఉన్నాయి. సమగ్రంగా చదివేవాళ్ళు లేరండి అసలు. ఓ మొక్క చదవడం, మాట్లాడడం అంతే. ఏదో మనకు దొరికింది కదా ఇంకా వేసేయి. దానికి ముందు తెలియదు, వెనక తెలియదు. ఇది చరిత్ర. వశిష్ఠుడు ఇంత గొప్పవాడు. ఆ స్థితి విశ్వామిత్రుడు రావడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. ఎందుకని క్షత్రియుడు. మరి ఇంకెవరో రకరకాల పనులు చేసుకునే వాళ్ళంతా తపస్సులు చేస్తే రాముడు ఎందుకు ఊరుకుంటాడండి? రాజధర్మం ఆయన చేయవలసింది ఆయన చేశాడు. దానికి శంభుకుడే ఆనందించాడు. తర్వాత ఆయన మాట్లాడాడు, ఆయన స్వర్గానికి వెళ్ళాడు. అది నమ్మనప్పుడు ఇది ఆయన స్వర్గానికి వెళ్ళడం అంతా అబద్ధం అండి అవన్నీ. అయితే తపస్సు రాముడు చంపడం కూడా కల్పనే. గ్రంథంలో విషయం మీద మనం మాట్లాడుతున్నప్పుడు గ్రంథంలో ఒక విషయాన్ని నమ్మకుండా రెండో విషయాన్ని ఎలా నమ్ముతామండి? తర్వాత శంభుకుడు రాముడితో మాట్లాడాడు, రాముడికి శరణాగతి అయ్యాడు, ఒప్పుకున్నాడు. అది మాట్లాడితే అది చూస్తే ఇంకా మనం మాట్లాడు. ఆయన స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ మాట్లాడడం ఇవన్నీ కల్పన. అయితే రాముడు ఆయన చంపడం కూడా కల్పనే, మాట్లాడద్దు. మనకి ఇష్టమైందేమో నిజం, మనకి ఇష్టం లేనిదేమో కల్పన. ఈ వాదాలు ఎప్పుడు నిలబడవు. పురాణ విమర్శలో, సాహిత్య విమర్శలో వాస్తవాలు వేరుగా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు మనం ఎవరో మర్చిపోవాలండి. నేను విశ్వామిత్ర గోత్రీయుడైనా విశ్వామిత్రుని పక్కనట్టే నిజాయితీగా మాట్లాడినట్టే మన కులం, మన మగతనం అన్నీ మర్చిపోవాలండి. మన ప్రాంతాలు అన్నీ మర్చిపోతేనే విమర్శ సాధ్యం. రాగద్వేషాలు లేనప్పుడే చరిత్ర కానీ విమర్శ కానీ సక్రమంగా ఉంటుంది. మంచికి మంచి, చెడ్డకి చెడ్డ చెప్పడానికి వాళ్ళు మనవాళ్ళ కాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఎప్పటికీ చరిత్రలు తెమలవు.
అందుకని తపసాచాన్వితో వేష అంటే తపస్సు వేషం ఏదంటే ముందు శాకాహారం, తర్వాత ఫలాహారం పళ్ళు తింటారు కొంతకాలం, తర్వాత పర్ణాహారం కేవలం ఆకులు, అది కూడా రాలిపోయిన ఆకులు తింటారు. ఇలా తపస్సు అందరూ చేయగలరా మీరు ఆలోచించండి. మరి అందరూ ఆ రంగంలోకి వచ్చి తపస్సు చేస్తూ ఉంటే ఇక మిగిలిన వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేతి వృత్తులు పనులు అన్ని మనసు తపస్సు మొదలు పెడతారు. గొప్ప బాగుందిగా, లోకంలో గొప్ప బాగుందిగా. ఇప్పుడు చాలామంది అందరూ మడిగట్టాము ఎడిగట్టాము శుక్రవారం మేమంత పసుపు పెట్టాం అలాగే అవుతోంది. చేయవలసిన పని మానేశారు. మేము మడిగట్టామని బ్రాహ్మణులకు నీతులు చెబుతున్నారు. మీరు కట్టరా, వాడికి ఇష్టం వాడు కట్టండి, నీకెందుకు గొడవ. మేము ఆక్షేపించడం తయారైందండి. ఈ కట్టడం ఎందుకంటే పవిత్రత కోసం కదా, వాళ్ళని ఆక్షేపించడానికి. ఈ వర్గభేదాలన్నీ ఎందుకు వస్తున్నాడు? ఎవరు చేసే పని వారు చేయరు. తపస్సులో ఉండేవాళ్ళు ఎప్పుడూ ముందు శాకాహారం మాంసాహార విసర్జనం, తర్వాత ఫలాహారం, తర్వాత పర్ణాహారం రాలిపోయిన ఆకులు, మళ్ళీ కొయ్యకూడదు ఆకులు, పచ్చగా ఉందా కుదరదు రాలిపోవాలి. అందులో ఏదో కొద్దిగా జీవం ఉంటుంది, చాలు ఆ రసం చాలు, అలా బతుకు. మిఠాయిలు తినడానికి కాదు తపస్సు. పర్ణాహారం, తర్వాత జలాహారం ఒట్టి నీళ్లు, తర్వాత మారుతాహారం ప్రాణాయామమే ప్రాణవాయువే ఆహారం, ఇక తర్వాత నిరాహారం సమాధి స్థితి నిర్వికల్ప సమాధి. అంత స్థితికి జీవితంలో ఎంత పరిపక్వత చెందాలి. పూర్వం వృత్తులు కేటాయించినట్టే దాన్ని కేటాయించారు, తప్పేమి లేదా. సమాజాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి. ఒకవేళ నిజంగా ఏదో జరిగింది, ఇప్పుడు దాన్ని పీకి లాగి ప్రయోజనం ఏమిటి ఇక్కడ? అనవసరంగా రెచ్చగొట్టడం తప్ప. రాముడి నుంచి నీకు ఏది మంచి అనిపించిందో అది నేర్చుకోరాదా? రాముడు చేశాడు కాబట్టి ధర్మాన్ని కూడా అధర్మం అంటే ఎలాగా? అసలు మనకు ముందు పురాణాల మీద ద్వేషం వ్యతిరేకత బాగా పెట్టుకోవడం. విదేశాల్లో ఎవరు ఆ పాశ్చాత్యులు ఎవరు వాళ్ళ పురాణాలను విమర్శించరండి. మన వాళ్లే మన పురాణాలను గట్టిగా విమర్శిస్తూ ఉంటారు. విదేశాల్లో లేదండి ఈ బుద్ధి. చాలా చోట్ల తిరిగి వాళ్ళ గ్రంథాల్లో చూసాం మనం. నోవాగారు ఒక నోవా అనే దేవుడు పడవ పట్టుకొచ్చాడు, అందులోనేమో 7 జీవులు ఉన్నారు, నోవాగారు తీసుకెళ్లారంటే ఇతర దేశాల వాళ్ళు ఎవరు విమర్శించరండి. చివరి ప్రళయంలో ఒక పెద్ద పడవ వచ్చింది, అందులో సత్యవంతులు సహా 7 ఋషులు ఉన్నారు, వాళ్ళందరినీ మత్స్యావతారం తీసుకెళ్ళిందంటే హిందూ పురాణాల్లో ఇమాజినేషన్ మూతిమి కొట్టాలి వీడిని పట్టుకుని. ఇమాజినేషన్ కాదు, పక్కా నిజం అది. ప్రళయకాలంలో పడవ వస్తుంది, మత్స్యావతారమూర్తి వస్తాడు, 7 ఉంటారు. ఆ 7 మొత్తం సృష్టికి మూలమైన సూక్ష్మ జీవులు. అర్థం లేకుండా మాట్లాడద్దు. గడ్డాలు వేసుకున్న ఋషులు కాదు. సృష్టికి మూలమైనటువంటి ఎలిమెంట్స్ అంటారు కెమిస్ట్రీలో ఎలిమెంట్స్, మూలకణాలు. ఆ మూలకణాలు 7 భాగాలు అవుతాయి. సప్తధాతువులు త్వగశృంగ్ మాంసం ఏదో అస్థి మజ్జా శుక్రములు. ఆ మత్స్యావతారమూర్తి 2 ధాతువులు ప్రాణం జీవం. అర్థమైతే శ్రీచక్రం అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. అందుకని తపసాజాన్వితో వేష, తపస్విని అయిన స్త్రీ ధరించే వేషం అమ్మ నారచీర అలా ఉన్నాయి. నిజానికి ఆవిడ తపస్సు కాదుగా, మరి ఆవిడ అలా ఉండాల్సిన అవసరం లేదు. రావణాసుడు పంచపక్ష పరమాణాలు పంపించాడు, ఆవిడ తినలేదు. అంటే ఈ వియోగాన్ని ఒక తపస్సుగా రామనామ జపానికి అవకాశంగా అమ్మవారు భావించింది. మన జీవితంలో మనకు వచ్చిన దుఃఖాన్ని కూడా భగవన్నామ జపానికి అవకాశంగా మనం భావించాలి. త్వం రామ మహిషీ ధ్రువం. ఇప్పుడు ఒక్క మాట ఏమిటంటే తెలుగు పద్యంగా ఒక ప్రత్యేకంగా ఒక మాట. అమ్మవారు ఇంత తపోనియమంలో ఉన్నట్టుగా ఉన్నా, నారచీరతో ఉన్నా, చిక్కిపోయి ఉన్నా, అన్నం లేకుండా ఉన్నా, నిద్ర లేకుండా ఉన్నా, కళ్ళ నిండా బలహీనతలు కనపడుతూ ఉన్నా అందంగా ఉందని ఎందుకు చెప్పారు? సౌందర్యం ఆత్మ సౌందర్యం. పురుషులు స్త్రీలు ప్రధానంగా అందాల పోటీల గురించి యాతన పడేవాళ్ళు, అంతకంటే ప్రధానంగా బ్యూటీ క్లినిక్కి రోజుకు 3 సార్లు పరిగెట్టేవాళ్ళు. తెలుసుకోవలసిన మాట ఒకటి ఇప్పుడు చెబుతాను మొహమాటం లేకుండా. అందం అంటే ఏదండి? సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమున దాల్చునట్టి దాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు తాటంక యుగళీభూత తపనోడు పమండల. నాస్తికుల మాట వేరే విషయం. అమ్మవారిని ఆరాధిస్తున్న వాళ్ళు, లలితాదేవిని నమ్ముతున్న వాళ్ళు కూడా బ్యూటీ క్లినిక్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారండి? అసలు ఓ పక్క లలితా సహస్రమా, ఓ పక్క బ్యూటీ క్లినిక్కా, ఓ పక్క సత్యనారాయణ వ్రతమా, ఓ పక్క పెదవులకి లిప్స్టిక్కా. ఎవరు ఏమీ అనకూడదా? నమ శివాయ అంటూనే ఉంటాం. ఏం చేస్తారో చేసుకోండి. ధర్మం చెప్పడమే మా బాధ్యత. ఓ పక్క వ్రతాలు, పూజలు, నోములు, ఓ పక్క లిప్స్టిక్లు, రకరకాల మేకప్లు. ఇవన్నీ అవసరమా? మనకు భక్తి ఉన్నట్టా లేనట్టా? నిజంగా అమ్మవారి సౌందర్యం ఏమిటో చూసామా మనం? సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమ్మున దాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు. శంకరాచార్యుని బోధలో తడియు జాతికి, శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కర్మముగాక ఆత్మ సౌందర్యము గుర్చి చెప్పవలెనా, ఇక చెప్పిన లాభముండునా. చాలా ఆవేదనతో ఓసారి అందాల పోటీలు జరుగుతుంటే విమర్శిస్తూ పత్రికల్లో రాసిన పద్యం ఇది.
సూర్య శశాంక బింబములు శ్రోత్రయుగమ్మన దాల్చు దేవి సౌందర్యం. శ్రోత్రయుగం అంటే వినేవాళ్ళు అవుతారు, శ్రోత్రయుగం అంటే చెవులు అవుతాయి. ఆ ఒత్తులు ఆ రకారంలో ఆ రుత్వంలో అంత తేడా ఉంది. రుత్వం అచ్చు, రకారం హల్లు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాటంకాలుగా ధరించినటువంటి అమ్మవారి అందం ముందు లోకంలో వేరే అందం ఏదైనా నిలబడుతుందా? ఆవిడ నమ్మని వాడు మాట్లాడితే పోనీ వేరే విషయం. నాకు దేవుడి మీద నమ్మకం లేదండి, ఇవన్నీ ఫోటోలు అండి, నేను నమ్మనండి, వాళ్ళ భార్యలు మాట్లాడితే అది వేరే విషయం. నమ్ముతున్న వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. అమ్మవారి పూజకి మనమే తయారు, బ్యూటీ క్లినిక్కి మనమే తయారు. వెళ్ళొద్దని కాదు, వెళ్ళకూడదని కాదండి, అసలు అంత తీవ్రత అవి పెరిగిపోతున్నాయండి చాలా. పైకి మొగాళ్ళకు కూడా పట్టింది ఈ పిచ్చి. విపరీతంగా ధనం వ్యయమైపోతుంది దీని గురించి. అందుకోసం బాధమ్మా. ఎవరు మీరు విడితే నాకేమిటి నష్టం, ఎవరికేమిటి నష్టం? కానీ ఆ దృష్టి పెరిగింది అంటే ఆత్మ సౌందర్యం ఉండదు. ఇంకా మన మనస్సు ఏమిటి, రాగద్వేషాలు ఏమిటి అని ఎప్పటికీ సమాజం బాగుపడదు, ఏ కుటుంబాలు కూడా బాగుండవు. ఇంకా 40-50 ఏళ్ళు వచ్చినా ఇంకా సౌందర్యం మీదే దృష్టి ఉంటే పిల్లలు, పెంపకం, చదువులు, సంసారం, బాధ్యత, ఓ ధర్మం, ఆత్మజ్ఞానం ఇవన్నీ ఎప్పుడు? 50 ఏళ్ళు పైన బతికే అవకాశాలు ఇప్పుడు గుండెపోటు వచ్చిపోతున్నారు అందరూ. 50 ఏళ్ళు రాగానే శుభవార్త, క్యాన్సరో. దేనికి క్యాన్సరో తెలుసుకోవడమే, ఏదో క్యాన్సర్ ఖాయం, దేనికో తెలుసుకోవాలి. జ్వరం వచ్చినట్టు వస్తుంది క్యాన్సర్. ఎందుకని రకరకాల రంగులు గోళ్ళకేసి, వేళ్లకేసి, నోళ్లకేసిన తర్వాత క్యాన్సర్లు రాకపోతే ఏమొస్తాయి తల్లి ఆలోచించండి. ఓ తండ్రి లాంటి వాడిని అనుకోండి, పోని మీకంటే వయసులో చిన్నవాడిని, నేను తండ్రి లాంటి వాడిని, పోనీ మీ బిడ్డ లాంటి వాడిని, నాకంటే పెద్దవాళ్ళు అయితే నమస్కారం. చెప్పకూడదండి ఈ మాటలు. ఎవరు చెబుతారండి? ఎలా నేర్చుకుంటామండి? సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమ్మన దాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు. అటువంటి అమ్మవారి సౌందర్యాన్ని మించి సూర్యుని శశాంకుని ఇక్కడ పెట్టుకున్న అమ్మవారి సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యం ఉందా? పోనీ మనమేమో సౌందర్యలహరికి వ్యతిరేకమా, శంకరాచార్యకి వ్యతిరేకమా? అన్ని పూజల్లో పాల్గొంటున్నాం, గుళ్ళో కొడుతున్నాం, వస్తున్నాం. శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కొన్ని వేల ఏళ్లుగా శంకరాచార్య యొక్క బోధలో ఈ జాతి తడిసి ముద్దయిపోయింది. కర్మముగాక ఆత్మ సౌందర్యము గూర్చి చెప్పవలేనా, మరి చెప్పిన లాభం ఉండునా? ఆత్మ సౌందర్యం. అందుకని అమ్మవారు అంత అందంగా ఉంది. తపసాచన్వితో వేషక త్వం రామ మహిషీ ధ్రువం యథాగి తవ వై దైన్యం రూపం చాప్యతి మానుషం అని బిడ్డ లాంటి హనుమంతుడు ఎందుకు అన్నాడండి? ఆత్మ సౌందర్యం చూస్తే మహాయోగి అయిన హనుమంతుడికి ఆశ్చర్యమైంది. నేను ఇంత యోగాభ్యాసం చేసి ఇన్ని సిద్ధులు సాధించితే ఈవిడ ఒక స్త్రీ ఉండి ఇల్లాలిగా కేవలం పాతివ్రత్యంతో ఇన్ని సాధించిందా? 6 నెలల పాటు నిద్రాహారాలు లేని మనుషులు ఇంత అందంగా ఉంటారా? ఆ లక్ష్మణుని చూశా నేను, నిద్రాహారాలు మానేసిన వాడిని మళ్ళీ ఈవిని చూస్తున్నా. వీళ్ళ సౌందర్యం బంగారం కానీ ఏ మనుషులు అసలు వీళ్ళు? ఇది ఆలోచించే విధానం. శంకరాచార్యుని సాహిత్యం మనం చదువు నమ్మని వాళ్ళని పక్కనెట్టినాం, మనం నమ్ముతున్నాం, మనం గౌరవం ఉన్నట్టు ప్రకటిస్తున్నాం. ఆధ్యాత్మిక సభల్లోనూ మనమే, అందాల శాలల్లోనూ మనమే ఉంటే ఏదో ఒకటి మానుకోవాలి. ఆ ఆత్మ సౌందర్యానికి మనం అంతా ప్రాధాన్యం ఇస్తే దేశం అవినీతి నుంచి బయటపడుతుందమ్మా, నా తాపత్రయం అది. అలాగే ఆంధ్ర భాషకు ప్రాధాన్యం ఇస్తే ఈ మాటలన్నీ తెలుస్తాయి. ఇక ముందు నాకు పెద్ద భయం పట్టుకుంది ఈ మధ్యన. ఏమిటంటే పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చూస్తున్నా, తెలుగులో మాట్లాడుతుంటే అర్థం కావట్లా. కాస్త వేగంగా మాట్లాడామంటే అర్థం చేసుకునే స్థాయి పోయిందండి. ఇక ముందు మాట్లాడినా ఎవరైనా వినేవాళ్ళు ఉంటారా? తెలుగు లేదు. ఐసీఎస్సి, సిబిఎస్సి, ఏదో ఎస్సీ మొత్తం మీద ఇది పోయింది. ఆ బాధ. అందుకని ఆంధ్ర భాషలో అర్థం కావాలన్నా అది మాట్లాడితే ఆ సౌందర్యం కూడా మనం నిలుపుకోగలుగుతాం. సెలవు.